బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడానికి మటుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా ఫిల్టర్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. తాటికొండ రాజయ్యకి టికెట్ ఇస్తారు, ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది అనుకున్న సమయంలో కొత్తగా తెర మీదకి మటుకు హన్మకొండ జిల్లా జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ అయితే తెర మీదకి వచ్చాడు. ఎందుకు అనూహ్యంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు? అసలు సుధీర్ కుమార్ అనేటైన ఫేమ్లోనే లేడు, ఎందుకు సడన్గా ఫేమ్లోకి తీసుకురావాల్సి వచ్చింది? మనతో పాటు మాట్లాడడానికి హన్మకొండ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎందుకు సడన్గా మీ పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది? సడన్గా ఏం లేదు, అది అంటే గతంలో కూడా అప్లై చేసిన దానిలో ఉన్నది. కడియం కావ్యకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా నా పేరు ఉండే అందులో. కానీ సడన్గా ఏం తీసుకున్నారని అందరు అనుకుంటారు, కానీ సడన్గా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమ నాయకుడికి ఇవ్వాలనేటువంటిది, విధేయతకు పట్టం కట్టాలని కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది హర్షిస్తారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించే స్థాయికి వచ్చేసింది అది. కాబట్టి తప్పకుండా ఈ నిర్ణయం తీసుకునేలాగా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటారని నమ్మకం మాకుండే. ఓకే, అంటే ఇప్పుడు మీ పేరు ఫైనల్ అవుతుంది అనే నమ్మకం మీకు ఉండేనా? ఎస్, ఎవరికి ఇచ్చినా చేయడానికి ఒక కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉండి, కానీ నా పేరు రావడం అనేటువంటిది నిజంగా హర్షదాయకం. ఊహించారా మీ పేరు వస్తుందని? వస్తే రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు వచ్చిందా రాలేదా? మరి వచ్చింది అంటే కన్ఫర్మ్ అయిపోయింది. ఎలా ఫైట్ చేస్తారు? అటు ఆరూరు రమేష్, ఇటు కడియం శ్రీహరి, కడియం కావ్య. వాళ్ళకు నాకైతే పోటీయే కాదు అసలు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ద్రోహం చేసి ఈ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ద్రోహులు పోయిండ్రు. నికార్స్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నిలబడింది. కాబట్టి పోటీలో వాళ్ళు మనకు పోటీ అయ్యే అవకాశమే లేదు అసలు. తర్వాత ప్రజలు కూడా ఏం చూస్తారంటే క్యారెక్టర్ చూస్తారు. క్యారెక్టర్ చూసినప్పుడు వాళ్ళిద్దరు ఒక తిరిగి చేసిండ్రు, ఈయన ఒకటి వేరే అనేటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి వచ్చిన ఓట్లతో సమానంగా నాకు ఓట్లు ఇస్తారు. అంటే మీ నమ్మకం అది? నమ్మకంగా వరంగల్ ప్రజలు ఏదైతుందో చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతాను రేపు. అది జరుగుతుంది. అంటే ఇటు బీజేపీకి కాకుండా అటు కాంగ్రెస్ కాకుండా ఓట్లు మటుకు బీఆర్ఎస్కి పడతాయని మీరు అనుకుంటున్నారా? జస్ట్ తప్పకుండా పడతాయి. ఎందుకంటే 3 నెలల లోపటినే ప్రభుత్వ వ్యతిరేకత, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నది. అదేవిధంగా కేంద్రంలో ఉండే ప్రభుత్వం కూడా ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయకుండా అంటే జిఎస్టీ పెట్టి నిత్యావసర ధరలు పెరిగి తర్వాత అనేక రకాలైనటువంటి ప్రజాకంటకమైనటువంటి రైతు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా అక్కడ కానీ ఇక్కడ కానీ జరిగింది అనేటువంటి విషయం సుస్పష్టం. అది అందరికీ తెలుసు. రేపు రాబోయే రోజులలో ఎవరు వస్తే ఏమైంది అనేటువంటి ఆలోచన కూడా ప్రజలు వస్తారు. ఇప్పటికే అధికారం కోల్పోయారు. ఇలాంటి తరుణంలో మీ గెలుపు విజయం దిశగా అడుగులు ఉంటాయని ఎట్లా చెప్తున్నారు? ప్రజాస్వామ్యంలో కూడా గెలుపోవటం చాలా చూసినాం. ప్రజాస్వామ్యంలో సాధారణంగా జరిగేది 5 గెలుపు లేకపోతే ఓటమి, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. తప్పకుండా ఒకసారి ఓటమి జరిగినాం కాబట్టి తప్పకుండా ఈసారి గెలుపు సాధ్యం. కంప్లీట్గా స్కామ్లో చూస్తున్నాం. దాదాపు లిక్కర్ స్కామ్ అంటున్నారు, అటు కాళేశ్వరం అంటున్నారు, ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఒకటి నడుస్తుంది, ఎన్నో ఇష్యూస్ నడుస్తున్నాయి. వీటన్నిటిని ఎదుర్కొని సుధీర్ కుమార్ ఎలా ఫైట్ చేస్తారు? వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం నాకు లేదు ఒకటి. తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది తెలంగాణ ప్రాంతాన ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ వాళ్ళకి పనిచేసిన అవసరం ఉంటుంది. తర్వాత ఆ స్కామ్లు అనేటువంటిదంతా పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమాలే తప్ప అసలు స్కామ్లు అనేటివి ఉన్నాయనేది లేదు. మేడిగడ్డ విషయానికి వస్తే కూడా అవినీతి జరిగిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. 86,000 కోట్లు, 1,00,000 కోట్లు పోయినాయని, 86,000 కోట్లు పోయినాయని చెప్తారు. అసలు మేడిగడ్డ ఒక ప్రాజెక్టు మాత్రం ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం అది. అందులో ఒక్క పిల్లర్ మాత్రం కుంగింది. అది కుంగిన దాని పట్ల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం కానీ వాళ్ళు తీసుకోవాలి, కానీ ఆ పిల్లర్ను పక్కకు పెట్టేసి నీటిని నిల్వ చేసుకొని నీటిని పంపింగ్ చేసుకొని రైతాంగానికి అందించాల్సినటువంటి అవసరం ఉండే. అవి జరిగితే ఒక్క పిల్లర్ దగ్గర జరుగుతాయి, 20 పిల్లర్లనే. అంటే 3-4 పిల్లర్లు ఉన్నాయి కదా. ఒక్క పిల్లర్ అయితే కుంగింది కాబట్టి 20 పిల్లర్ కుంగింది కాబట్టి పక్కకు ఉండేటువంటి 19 కావచ్చు, 21 కావచ్చు, కొంచెం వంగింది. అది తప్పకుండా 3 పిల్లర్ల దగ్గర అవినీతి జరిగిందని. జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాడు కేసీఆర్. అంత పెద్ద ప్రాజెక్ట్ని అంత నెగ్లెన్సీగా ఎట్లా కట్టారు? నెగ్లిజెన్సీ కాదు, ఎందుకంటే ఆ కట్టడం ఏదైతే ఉన్నదో అది ప్రపంచంలో పేరుగాంచినటువంటి మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది దాని ద్వారా రైతాంగానికి ఎంతో లాభం జరిగింది. గతంలో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం మండేది, ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం మండే స్థితికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో రైతాంగంకు లాభం చేయడం కోసం. అది ఎప్పుడైనా జరుగుతాయి. ఇవన్నీ సాధారణంగా ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ ఐజిటీస్గా ఉన్నదంటే ఏ ప్రాజెక్టులైనా అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. అందులో అవకతవకలు అంటే ఇన్ ద సెన్స్ దాని లోపల ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. అవంతా ఎవరు ఇంజనీరింగ్ వాళ్ళు చేయాల్సినటువంటి పని. ముఖ్యమంత్రి గారు పోయి ఇంజనీరింగ్ చేయలేడు కదా, అక్కడ కూర్చొని చేయలేడు కదా.
మీ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలి. అవును. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో దాదాపు ఒక టికెట్ కూడా గెలవలేదు. లేదు కాబట్టి తప్పకుండా వస్తుంది. ఎట్లా వస్తుంది ఎట్లా ఊహిస్తారు? ఎమ్మెల్యేల మీద ఆధారపడలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా శాసనసభ్యులు ఓడిపోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వేరే ప్రభుత్వం రావాల్సిన ఆల్రెడీ ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు, కబ్జాలు చేసిందని చెప్పేసి కంప్లీట్గా ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ ఎక్కడున్నారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. ఎక్కడున్నారు వాళ్ళు? ఇప్పుడు మాతోటి లేరు కదా కొంతమంది. లేరంటే ఖచ్చితంగా వాళ్ళకి దానికి వ్యతిరేకమైన తీర్పు మీరు అన్నారు. ఇప్పుడు ఆ లీడర్ వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినాక ఆ నియోజకవర్గంలో మీరు ఎట్లా పట్టు సాధిస్తారు? తప్పకుండా పట్టు సాధిస్తాం. ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు అక్కడ ఉండేటువంటి ద్రోహచింతన ఎవరికైతే ఉన్నదో ద్రోహచింతనకు వ్యతిరేకంగా ఉన్నారు. తర్వాత ప్రజలు వాళ్ళకు సఫరింగ్స్ ఉన్నాయి, ఇవాళ వేదనలు ఉన్నాయి, ఇవాళ రైతాంగం బాధపడుతూ ఉన్నది, ఇవాళ తర్వాత స్త్రీలు మహిళలు ఇంట్లో బాధపడుతూ ఉన్నారు. నీళ్ళ సమస్య ఉన్నది, మంచినీటి సమస్య ఉన్నది, అనేక రకాలైనటువంటి సమస్యల కారణం ఈ ప్రభుత్వం అనేటువంటి భావం ప్రజల లోపల ఉన్నది. తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. కేసీఆర్ తెచ్చిన కరువే అంటున్నారు కదా రైతులది. రైతులు ఎవరు కూడా కేసీఆర్ తెచ్చిన కరువు అంటలేరు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది కాంగ్రెస్ పాలన వచ్చినాక కరువు వచ్చింది, కానీ కేసీఆర్ పాలనలో ఎప్పుడు కూడా ఇట్లా కరువు కానీ ఇట్లాంటి పరిస్థితులు లేవు. తప్పకుండా పంటలకు గిట్టుబాటు ధర చేసినాం. గిట్టుబాటు ధర అసలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది కదా ఇప్పుడు. తర్వాత రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది కదా. వీటన్నిటి కారణం ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత వహించాలి. కేసీఆర్ దగ్గర దాదాపు సుమారు 10 సంవత్సరాలు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడుగా మెలిగిన పర్సన్ కేశవరావు గారు నిన్న కూడా ఒక కామెంట్ చేశారు, మా కొడుకుకు టికెట్ ఇవ్వలేదు, మా ఇంట్లో లొల్లులు కూడా తన వల్ల అయినాయని. అది వాళ్ళ విషయం, వాళ్ళు మాట్లాడుకోవాలి. అది కానీ నాకు సంబంధం లేదు. ఏం చెప్తారు ఇప్పుడు? అంటే పార్టీ మారిన దాంట్లో కేకే గారు ఒకటి, కడియం ఒకటి. ఎవరు మారినా పార్టీ నుంచి ఎవరు దూరమైనా ప్రజల నుంచి దూరం అయితే మాత్రం నష్టం జరుగుతుంది. వాళ్ళు పార్టీ మారినంత మాత్రం వాళ్ళకి లాభం జరుగుతుందని నేను అనుకుంటలేదు. అంటే వాళ్ళకి నష్టం జరుగుతుందా? వాళ్ళకే తప్పకుండా, పార్టీ మారిన వాళ్ళకే తప్పకుండా నష్టం జరుగుతుంది. ఎందుకంటే కేకే గారి కూతురు కూడా హైదరాబాద్ మేయర్గా ఇచ్చారు. అవును, మేయర్గా ఇచ్చినా పోతారు కొంతమంది. ఏంటంటే అధికార కొంతమంది బెదిరింపులు ఉంటాయి, అధికార పార్టీలో బెదిరింపులు ఉంటాయి. కొన్ని కారణాలు ఏముంటాయంటే వాళ్ళ స్వార్థ చింతన కూడా ఉంటుంది ఒకసారి. అరే మేము ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. దాంతో పార్టీలు మారుతారు. పార్టీలు మారినంత మాత్రాన ప్రజలు మారుతారు అనేటువంటిది విషయాన్ని వాళ్ళు తప్పించుకున్నారు. ప్రజలు సరైన సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు. మీకు ఆపోజిట్ క్యాండిడేట్స్ ఇద్దరు మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఎస్. వాళ్ళని ఎట్లా అంటే ఆ లూప్ లైన్స్ అన్నీ మీ అన్నీ తెలిసి ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ లూప్ లైన్స్ కూడా నాకు తెలిసి ఉంటాయి కదా. ఆయా రాజకీయ పార్టీల క్యాండిడేట్లు ఉన్నారని నేను అడగదలుచుకున్నాను. నిజంగానే క్యాండిడేట్లు ఉంటే ఆ మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సర్కార్కి వెళ్ళి ఎవరినో ఒకరిని క్యాండిడేట్ పెట్టాలి. క్యాండిడేట్ లేడు కాబట్టి ఈ క్యాండిడేట్ అయింది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అదే అయింది. కాంగ్రెస్ కూడా క్యాండిడేట్ లేరన్నట్టే కదా. ఉన్నారు అని చెప్తారు కానీ లేనన్నట్టే లెక్క. ఎందుకంటే కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం, మీరు అందులో చేసి రాండి, మీరు ప్యాకేజీకి మాట్లాడుకొని పోతే కరెక్ట్ కాదు. బీఆర్ఎస్కి లీడర్ లేడు, క్యాడర్ లేదా అంటున్నారు. క్యాడర్ ఉందా అసలు? లీడర్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ క్యాడర్ ఉన్నది, లీడర్స్ కూడా ఉన్నారు మాకు. తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధికంగా సభ్యత్వం కలిగినటువంటి పార్టీ మాదే. తర్వాత క్యాడర్ ఉన్న పార్టీ కూడా మాదే. క్యాడర్ నిర్లిప్తతకు కొంత సమయం ఉంటే ఉండవచ్చు, కానీ ఇవాళ క్యాడర్ మొత్తం లేచి నిలబడ్డది. ఇవాళ నేను కార్యకర్తగా పనిచేసిన కాబట్టి నాకు కార్యకర్తలకు ఉండేటువంటి సాధక బాధకాలు తెలుసు. నేను ఎన్నడూ నాయకుని కాలే. నేను నాయకున్నాను అనుకోలేదు. కార్యకర్తగా పనిచేయాలనుకున్నా కార్యకర్తగానే ఉంటాను. జడ్పీ చైర్మన్గా కూడా అనూహ్యంగా మీకు ఆ పదవి. ఈరోజు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ వరంగల్ పార్లమెంట్. కొంతమందికి అనూహ్యం కావచ్చు, కానీ నేను ఊహించింది అది. నేను ఊహించింది. ఏంటి మీకు కేసీఆర్కు ఉన్న సంబంధం ఏంటి? కేసీఆర్ గారు తొలుత 2001లో ఉద్యమంలో స్టార్ట్ చేసినప్పుడు వారితోటి అడుగులు అడిగేసి నడిచినటువంటి వ్యక్తిని నేను. అప్పటికే నాకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా కేసీఆర్ గారి కంటే ముందు నేను ఎన్నిక కావడం జరిగింది. వారు ఆ అవకాశం కల్పించారు నాకు. ఆనాడు అవకాశం కల్పించారు, ఇవాళ అవకాశం కల్పించారు వరంగల్ అర్బన్. దానికి అంతా నా నీతి, నిజాయితీ, నిబద్ధత, పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధతకే కొలమానంగా కేసీఆర్ గారు ఇచ్చేటువంటి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో యావత్ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఆలోచించే స్థితికి వచ్చింది. కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉన్నది, కేసీఆర్ గారి ఉద్యమ చరిత్ర ఎట్లా ఉన్నది, కేసీఆర్ గారి నిర్ణయాలు ఎట్లుంటాయి అనేటువంటి దానికి ఇవాళ ఇచ్చినటువంటి వరంగల్కి ఇచ్చినటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కార్యకర్తగా నాకు ఇచ్చింది. ఎన్ని ఎంపీ టికెట్లు వస్తాయి అనుకున్నాను తెలంగాణ 17? తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ మేమే ఉంటాం. అంటే మెజారిటీ మీన్స్ అంటే ఎన్ని వస్తాయి? ఎన్ని అనేది మనం ఎట్లా లెక్క కడతాం? ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలంటే అక్కడ సర్వే చేసినా సర్వేలే 8 అయినాయి కదా. సర్వేలు కూడా కరెక్ట్గా పనిచేయాయి. అట్లాంటప్పుడు నేను ఇంటికాడ కూర్చొని ఏదో అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని చెప్పేదానికంటే అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ చేజిక్కించుకుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ నేతలకి కడియం శ్రీహరి నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఆయన మాట్లాడతారు, ఎవరు అదుపులో పెట్టుకోవాలి, నీతి నిజాయితీ ఉన్నదని చెప్పుకుంటాడు ఆయన. ఫస్ట్ ఆయన రాజీనామా చేయండి, ఏ పార్టీ మీద గెలిచింది మీ అందరికీ తెలుసు. ఇవాళ వరంగల్ ప్రజానికానికి అందరికి కూడా తెలుసు. ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిండు ఆయన.
ఆయన ప్రత్యేకంగా నేనే చేయబట్టి గెలిచిన కడియంనే కాబట్టి గెలిచిన అనుకుంటే ఆ నోరు అదుపులో ఆయన పెట్టుకోవాలి. ఆయన ఎన్నిక ఏ విధంగా అయిందో ఆయన ఆలోచన చేసుకోవాలి. వారు నా గురుగారే, నాకు టీచరు. జూనియర్ కాలేజీలో హన్మకొండ జూనియర్ కాలేజీ చదివినప్పుడు ఆయన లెక్చరర్, క్లాస్ టీచర్ కూడా. గురువారు ఆయన గురువుకు శిష్యుకుని మధ్యన జరిగేటువంటి పోటీలో శిష్యుడు గెలుస్తుంది. ఇప్పుడు అక్కడ కూడా తను కూడా స్టూడెంటే కదా, ఎవరు రాజకీయ గురువే కదా కడియం శ్రీ ఆరూరు రమేష్కి కావచ్చు. తన దగ్గర పనిచేసే గురువు వేరు, ఈ గురువు వేరు. ఓకే, చదువు చెప్పిన గురువు వేరు. అంటే మీ ఇద్దరికి గురువు తాను ఇప్పుడు ఇద్దరి గురువే కావచ్చు. శిష్యునిగా మాత్రం నేను గురువు మాట వింటారా, మీ అధిష్టానం మాట వింటారా? అధిష్టానం మాట, తెలంగాణ రాష్ట్ర ప్రజల మాట, తర్వాత కేసీఆర్ గారి మాట నేను ప్రత్యేకంగా వింటాం. అదేవిధంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు. ఓకే, మీకు ఫస్ట్ ఇప్పుడు బీజేపీ అటు కాంగ్రెస్ ఇద్దరిట్లో మీరు ఫైట్ చేసేది ఎవరితో? ఇద్దరు మాకు పోటీ కాదు, అసలు పోటీ లేదంటారు. పోటీ లేదు, వాళ్ళు పోటీ కాదు. క్యారెక్టర్ చూస్తుంది. వరంగల్ ప్రజలు చారిత్రాత్మకమైన నిర్ణయం చేయబోతుంది. వాళ్ళ వరంగల్ పట్టణం కూడా చారిత్రాత్మకమైనటువంటి పట్టణం, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చేయబోతారు. ఆ నిర్ణయంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఏం చెప్తారు ఆరూరు రమేష్ గురించి? నేను వ్యక్తిగతంగా ఎవ్వరి విషయాలకు పెద్దగా పట్టించుకోను, కానీ ప్రజలు చూస్తారు కదా, ఆయన చూస్తారు, నన్ను చూస్తారు. చూసినప్పుడు తప్పకుండా ఎవరు మంచోళ్ళో ప్రజలు నిర్ణయం చేయాల్సింది ప్రజలు, కాబట్టి ప్రజలు తప్పక నిర్ణయం చేస్తారు. అటు చూస్తేనేమో మ్యాక్స్ కడియం శ్రీహరి సీనియర్ పొలిటికల్ లీడర్, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఈయన ఎమ్మెల్యేగా పోటీ ఉన్న పర్సన్ ఈయన ఆరూరు రమేష్. మీరు చూస్తే ఎట్లా అంటే మీ వాయిస్ ఏమో స్లోగా ఉంది, వాళ్ళేమో చాలా అగ్రెసివ్గా ఫైట్ చేస్తున్నారు. ఈ అగ్రెసివ్గా ఫైట్ చేసే వాళ్ళకి ఈ వరంగల్లో స్థానం ఉండదు. అగ్రెసివ్గా ఫైట్ చేయడం కాదు, విజ్ఞతతోటి ఫైట్ చేయాలి. తర్వాత రాజకీయంగా వాళ్ళకున్నది ఏం లేదు, వాళ్ళకంటే నేనే సీనియర్. కడియం శ్రీహరి కంటే సీనియర్ కాకపోవచ్చు, కానీ మిగతా విషయాలలో సీనియర్. నేను సీనియర్ కాబట్టి సీనియర్ విద్యార్థి తప్పకుండా గెలిచి. 2001 మీ పొలిటికల్ 2001కు ముందు నేను ఎంపీపీగా కూడా చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉంటే అప్పుడు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ అప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం కోసం తప్పకుండా కేసీఆర్ గారు స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీలో వచ్చినాం. తర్వాత అదేవిధంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారిని తీసుకొచ్చినాం, చాలామందిని తీసుకొచ్చినాం. ఇట్లా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోయే వలసలకి తెలంగాణ వ్యాప్తంగా ఏం చెప్తారు? వలసలు అనేటివి పోతాయి. అధికార దాహమునులు దేనికోసం వచ్చిన వాళ్ళు దానికి పోతారు. మరి అది సాధ్యపడినప్పుడు వేరే దిక్కు పోయి చూసుకుంటారు, కానీ చూసుకుంటంతా ప్రజలు చూడరు. అట్లా ప్రజలు వాళ్ళది కూడా చూసుకుంటారు కదా, కాబట్టి ప్రజలు నిర్ణయం చేశారు. ఒకప్పుడు లెక్క కూడా ఇప్పుడున్న లీడర్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒకప్పుడు అగ్రెసివ్గా మాట్లాడిన లీడర్స్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎవ్వరు సైలెంట్గా లేరు. మనము తుపాకీ గోడకు వేలాడితే అది మూగమైందని అనుకోవడానికి వీలేదు, అది తీసినప్పుడు తెలుస్తుంది. ఓకే, కాబట్టి కొద్దిగా తాత్కాలికంగా అట్లా కనపడుతుంది, కానీ బరాబర్ ఆ పని చేస్తుంది. ఓకే, వెళ్ళారా? కేసీఆర్ని కలిసారా మీరు? వెళ్ళి రేపు ఇవాళ కలుస్తాను. ఇవాళ వెళ్తున్నారు. ఓకే, బాబాసాహెబ్ అంబేద్కర్కు గార్లాండ్ వేస్తాం, వేసి వారి ఆశయ సిద్ధి కోసం పనిచేస్తాం. అదేవిధంగా కేసీఆర్ గారి ఆశయ సిద్ధి అనేటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర సాధన, వచ్చిన తెలంగాణను కూడా సక్రమంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏదైతుందో ఆలోచన ప్రకారంగా మేము వెళ్తాం. ఓకే, పబ్లిక్లోకి ఏ విధంగా వెళ్తారు? వాళ్ళకి ఏం హామీ ఇస్తారు? ప్రజలకు హామీ ఇవ్వాల్సింది తెలంగాణకు సేఫ్ గార్డ్ కావాలి. ఇలా సేఫ్ గార్డ్ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వమే తప్ప నేను కూడా చూసిన అనేక ప్రభుత్వాలు చూసిన, ఎంపీపీగా చూసిన, పౌరుడిగా భారత పౌరుడిగా చూసిన. 1977లో ఉన్నటువంటి యొక్క మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నుంచి నేడు మోడీ ప్రభుత్వం వరకు చూసిన, కేంద్రంలో రాష్ట్రంలో చెన్నారెడ్డి గారి ప్రభుత్వం నుంచి అటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు చూసిన. ఈ రెండింటి లోపల అన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి జనరంజకమైన పాలన, జనుల ప్రజల కోసం ప్రజల కేంద్రకంగా చేసినటువంటి పరిపాలన చేసినటువంటి యొక్క కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా అభివృద్ధి జరిగింది. అది ఎవరు అన్నా వద్దన్నా కాదన్నా తప్పుగా. వరంగల్లోనే చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కాలేజీ కళాక్షేత్రం కావచ్చు, అలా చూసుకుంటూ పోతే చాలా సమస్యలు వరంగల్లో బ్రేక్ అయినాయి. ఇప్పుడు వరంగల్లో ధ్వంసం చేసిండ్రు. ఎవరు ధ్వంసం చేసిండ్రు ఒకసారి ఆలోచన చేయాలి. 1930లో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. 1930 అంటే భారత స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి నిజాం చివరి రాజు ఏర్పాటు చేసినటువంటి యొక్క ఎయిర్పోర్ట్ ఉండే. మరి 2008 లోపల జిఎంఆర్ తోటి, హైదరాబాద్లో ఉన్న జిఎంఆర్ అంటే గ్రంథి మల్లికార్జునరావు తోటి ఎంసీఏ భారత ప్రభుత్వం భారత పౌర విమానయాన శాఖ ఒక అగ్రిమెంట్ చేసుకున్నది. 30 సంవత్సరాల వరకు 150 కిలోమీటర్ల పరిధి లోపల ఎటువంటిది ప్రయాణికులు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పెట్టాము, అంత అవసరం లేదు దాన్ని. ఓకే, మీరు ఎంపీగా ఒకవేళ గెలిస్తే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఫైట్ చేస్తారా? తప్పకుండా ఫైట్ చేస్తాం. కోచ్ ఫ్యాక్టరీ ఒకటే కాదు, బయ్యారం ఉక్కు కర్మాగారం మనకు విభజన చట్టంలో యాక్ట్లో పెట్టింది కదా, యాక్ట్లో పెట్టిన దాన్ని ఎందుకు అమలు చేయరు? తప్పకుండా మాట్లాడతాం, పార్లమెంట్లో జరుగుతుంది. దీని మీద చర్చ జరగాల్సిందే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందే హక్కు అది. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ప్రజల్లోకి వెళ్ళడానికి. 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ ఫుల్ఫిల్ చేసినా మీరు చెప్పండి, ఎవరైనా చెప్పండి, ప్రజల దగ్గర పోదాం. ప్రతి మహిళలకు సంబంధించింది ఒకటి ఇచ్చిండ్రు. మహిళలకు సంబంధించిందల్లా ఒక బస్సు తప్ప బస్సులకు కూడా కొత్త బస్సులు పెట్టినటువంటి పరిస్థితి లేదు. బస్సులు ఎక్కువ చేయాలి.
ఎందుకంటే ఎక్కువ ప్రయాణికులు మహిళలు కనుక వచ్చంటే ఎక్కువ బస్సులు పెట్టాలి, ఆ బస్సులు చేయలేదు. తర్వాత ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. ఇంట్లోండే మహిళలందరూ లెక్క కట్టుకుంటారు కదా, ముగ్గురు మహిళలు మనకు నెలకు 7500 వస్తాయి అంటారు. ఇచ్చిందా మరి? ఇవ్వలేదు. రుణమాఫీ 9వ తారీఖు నాడు 2 లక్షలు మీరు తెప్పించుకోండి, తర్వాత పోతే ₹1,00,000 రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ బ్యాంకులో పోయి తెచ్చుకొని 2 లక్షలు నేను రాగానే చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అయిందా? అమలు కాలే. కాబట్టి 6 గ్యారంటీలు అమలు కాలే. గ్యారంటీల పేరు మీద ఈ రాష్ట్రంలో కాదు వేరే ఎక్కడ కూడా వాళ్ళు చేసిన అన్ని గ్యారంటీలు అమలు కాలే. రాహుల్ గాంధీ గారితో కూడా ఒక తప్పుడు మాటలు మాట్లాడిస్తారు. మేము అన్ని 6 గ్యారంటీలు ఫుల్ఫిల్ చేసినాం అనేటువంటి ఒక్క గ్యారంటీ కూడా చేయలేదు ఇక్కడ. తర్వాత కాంగ్రెస్లో ఒక్క కాంగ్రెస్ ఉండదు, 2-3 కాంగ్రెస్లు ఉంటాయి. ఒక కాంగ్రెస్ ఏమో బీజేపీ పంచన చేరుతుంది అది. ఎందుకంటే బీజేపీ పంచన జరిగిన అనేక కాంగ్రెస్ కార్యకర్తలు తెలుసు మనకు. అనేక మంది కాంగ్రెస్ పేరు చెప్పుకొని గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు పోయేటువంటి సందర్భాన్ని మనం చూసినాం. తర్వాత కర్ణాటక రాష్ట్రంలో మొన్న వడగొట్టిన ప్రభుత్వాన్ని, మధ్యప్రదేశ్లో వడగొట్టిన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు కదా. కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ళు అమ్ముడు పోతారు ఫస్ట్. బీజేపీ కూడా 370 ఈసారి ఎంపీ సీట్లు గెలిస్తే దేశ భవిష్యత్తే మారుస్తామని చెప్పేసి చెప్తున్నారు. దేశ భవిష్యత్తును మార్చడానికి ఫస్ట్ ప్రజలు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని గురిజాడ అప్పారావు చెప్పుకుంటున్నాం అంతే, చెప్పుకుంటాను. అది నినాదంగా మిగలదు. ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడింది ఇదే మాటను, దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే అని ఆయన భాషలో ఆయన ఏదో మాట్లాడింది. కానీ దేశం అంటే మనుషులు అన్నప్పుడు ఈ మనుషులకు ఏం చేసినాం అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ప్రజలకు ఏం చేసినాం, నిత్యావసర ధరలు ఎట్లా పెరిగినాయి, జీఎస్టీ ఎట్లా పెంచినాం, తర్వాత ఎవరికి లాభం చేసినాం. అరే బ్యాంకుల యొక్క అప్పులు చేసిన వాళ్ళ యొక్క 12 లక్షల కోట్లను మాఫీ చేసిన అంటే ఏంది ప్రధానమంత్రి? దేశంలో ఉండేటువంటి ప్రజానికాని కోసం ఏం చేసిన వాళ్ళు? ఇక్కడ రైతులకు చేసిండ్రా, విద్యార్థులకు చేసిండ్రా, నిరుద్యోగులకు చేసిండ్రా, ఎవరికి చేసిండ్రని ఆలోచన చేయాలి వాళ్ళు. వాళ్ళకి 373 సీట్లు వస్తేంది, 500 సీట్లు వస్తేంది, ఎన్ని సీట్లు వచ్చినా వాళ్ళకి దేశానికి చేసేది ఏం లేదు కదా. కాబట్టి తప్పకుండా నేను ఏం చెప్తానంటే, మీరు మోడీ ముఖం కాకుండా స్థానికంగా ఉండేటువంటి అభ్యర్థులను చూస్తారు, ద్రోహచింతన ఎవరికి ఉన్నది, ఆ కార్యకర్తలాగా మనతోటి పనివేలు చేస్తారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చూస్తారు. ఓకే, మీ ప్రత్యర్థులు ఇద్దరు పబ్లిక్లోకి వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, మీరు ప్రచారం మొదలెట్టారా? మరి ప్రచారం నడుస్తూనే ఉన్నది. నా ప్రచారం మౌత్ పబ్లిసిటీ నడుస్తుంది. నేను ప్రచారంలోకి పోయినా అరే వాళ్ళు జనాలకు పోతేనే ఇవాళ రేపు మనకి ఆదరించే వాళ్ళు జనాలకు పోతే డబ్బులు ఇస్తే కొంతమంది ఉంటారు. కానీ మొన్న ఎన్నికల్లో చూసినాం డబ్బుల పాత్ర పెద్దగా పనిచేయదు. డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా ప్రజలు తప్పకుండా ఆదరించే వారిని ఆదరిస్తారు. ఎవరేంటిదో కూడా మరి సుధీర్ కుమార్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? రేపు ఎలక్షన్లో అంటే ఎంతో కొంత కావాలి కదా. ఎంతో కొంత తప్పకుండా ఉంటాయి. ఉండకుంటే ఎన్నికలకి ఎట్లా పోతాం మనం? సంపాదించినా మరి నేను ఏం సంపాదించదలుచుకోలేదు, నా సిద్ధాంతం కాదు. నేను సంపాదించకపోయినా ప్రజలకు అవసరం ఉన్నంత మందం, ఎన్నికలకు అవసరం ఉన్నంత మందం ఖర్చు చేస్తాను. ఓకే, మొత్తానికి అయితే ప్రచారం ఇంట్లో నుంచి చేస్తారు, పబ్లిక్లోకి ఎప్పుడు వెళ్తారు? పబ్లిక్లోకి వెళ్ళి వచ్చిన ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో నిన్ననే వెళ్ళి వచ్చిన. పర్వతగిరి మండలానికి పోయినాము, అక్కడ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నాము, వచ్చినాము. ఇక మన హరీష్ రావు గారు మొట్టమొదటిసారి పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గ స్థాయి మీటింగ్ కూడా కండక్ట్ చేసిండు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్కి వెళ్తుంది ఇక్కడ. ఓకే, ఏం చెప్తారు ఫైనల్గా మీ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలకి? ప్రజలకు అందరికీ కూడా నేను విన్నవించేది, వరంగల్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ, మీరందరూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చేయాలి. ఎవరేంటిదో నిర్ణయం చేసుకున్న తర్వాత ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు, ఎవరు ప్రజా కంటకులుగా మారినరు, ప్రజల ఆస్తులు ధ్వంసం చేసినటువంటి చరిత్ర, ద్రోహచింతన ఎవరికి ఉన్నదో చూసుకొని ఆ ఓటు వేస్తారు. విజ్ఞతతోటి ఉండేటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం చారిత్రాత్మకమైన వరంగల్లో జరుగుతుంది. ఓకే, రైట్. చూస్తున్నాం, బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు మాకు పోటీ కావు, వాళ్ళిద్దరూ చేసిన తప్పులే ఈరోజు నన్ను గెలిపించబోతున్నాయి. 4 నెలల కాలంలో కాంగ్రెస్ చేసింది, అటు మోడీ కూడా 10 సంవత్సరాల నుంచి చేస్తా అన్నది చేయలేదు. ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా అని సుధీర్ కుమార్ గారు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఇది. ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్.